హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ 2021 హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది బాయ్స్కు చేశాను, గర్ల్స్కు చేశాను. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా 2021 అంటూ హ్యాపీ న్యూ ఇయర్. సో బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క క్రాకర్స్ ఎఫెక్ట్ వీడియో అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆమ్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటారు, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో వన్స్ ఇచ్చేసాక ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ అయితే ఫస్ట్ మీరు రిమూవ్ అయితే చేసేయండి. సో వన్స్ రిమూవ్ చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక 2021 అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఫస్ట్ ఈ యొక్క టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసి ఇలా మీరు పెట్టేసేయండి. ఓకే, సో వన్స్ పెట్టేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి కొద్దిగా మనకు ఈ విధంగా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ర్యాక్ అనేది చేసేసి సేమ్ ఈ యొక్క టెక్స్ట్ని కూడా మనకు ఫుల్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ 2 టిక్ మార్క్ రైట్ ఇచ్చేసాక సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అవి కూడా మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. సో పిఎన్జీగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మన ఫోటోస్ ఆల్మోస్ట్ ఈ విధంగా ఉండాలి మనకు పిఎన్జీ లాగా, అప్పుడే మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇమేజ్ అయితే ఒక 60 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇమేజ్కి వచ్చేసి ఇన్ని యానిమేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇన్ యానిమేషన్లోకి వస్తే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైబ్ అప్ వైబ్ డౌన్ అని చాలా ఉంటాయి ఆప్షన్లు. సో ఇక్కడ వచ్చేసి మనకు మూమెంట్ ఈ విధంగా అంటే ఫస్ట్ మీరు డెమోలో చూసారు కదా, ఇదే విధంగా పెట్టాను. సో ఇలా మీరు కూడా పెట్టుకోండి. ఓకే, సో ఇది మినిమం వచ్చేసి ఒక 2 పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 2 పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఆప్షన్ థర్డ్ వన్ డూప్లికేట్ మీద టచ్ చేయండి. సో వన్స్ టచ్ చేశాక మనకు ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా యాడ్ అయ్యాక మనకి ఇక్కడ మనకు సేమ్ అదే విధంగా మనకు రైట్ సైడ్లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉన్నాయి. సో వన్స్ రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి రొటేట్ అయితే చేయండి. సేమ్ ఆ యొక్క రొటేట్ చేసిన ఇమేజ్ మనకు కింది స్క్రోల్ చేసి కరెక్ట్గా మన యొక్క ఏవైతే ఉన్నాయో స్టెప్స్ ఆ యొక్క పాదాలకి కరెక్ట్ యాడ్ అయితే ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఒక్కసారి ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. సో చూడండి, యానిమేషన్ అయితే మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అయితే సెటప్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఉందో మన యొక్క ఫోటో ఎండ్ అయిన చోట
చోట సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా బాయ్స్కు చేశాను గర్ల్స్కు చేశాను 2 విధాలుగా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గర్ల్స్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసి ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఇదే ఇమేజ్ని నేను వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ అనేది చేసేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటున్నా. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. మళ్ళీ రొటేట్ మీదకి వెళ్ళి మళ్ళీ రొటేట్ అనేది చేంజ్ చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా మళ్ళీ ఇలా కింది స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ యొక్క స్టెప్స్కి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్గా మళ్ళీ జాయింట్లో పెట్టేసి సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్లే చేసుకొని కరెక్ట్ యానిమేషన్లో మన యొక్క ఫొటోస్ ఈ విధంగా వస్తాయి. సో దీనికి కూడా మీరు ఇన్ని యానిమేషన్ కావాలంటే ఇన్ని యానిమేషన్ అప్లై చేసుకోండి, లేకుంటే నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడైతే నేను అప్లై చేయలేదు, ఒక ఇమేజ్కి మాత్రమే అప్లై చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక క్రాకర్స్ కలర్ఫుల్ క్రాకర్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడైతే మీరు యాడ్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో మనకు క్రాకర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక మనకు ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సేమ్ అదే క్రాకర్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఆ యొక్క క్రాకర్స్ కూడా ఏదైతే వాల్యూమ్ ఉందో అది కూడా మ్యూట్ చేసేయండి. ఓకే, సో మ్యూట్ చేసి ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ ట్యాప్ చేసి టిమ్ టు రైట్ అప్లై అండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క క్రాకర్స్ మన యొక్క ఫొటోస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అవన్నీ సెట్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓవర్లీలోకి వెళ్తే ఇవన్నీ మనకు చాలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీకు డైరెక్ట్గా కొందరి మొబైల్లో ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ వస్తుంది. గెట్ మోర్ వస్తే కనుక మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ గెట్ మోర్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇవన్నీ క్రాకర్స్లలో మనకి హార్ట్ సింబల్స్ సంబంధించిన కొన్ని క్రాకర్స్ వస్తాయి. సో ఈ యొక్క క్రాకర్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో చేసుకుంటే మనకు యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆ యొక్క యానిమేటెడ్ మనకు ఇలా ముందు స్క్రోల్ చేస్తే కరెక్ట్ ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా మీరు స్టార్టింగ్లోనే పెట్టుకోకుండా మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టేసి సేమ్ ఈ యొక్క క్రాకర్స్ను కరెక్ట్ అలా జరిపేసి కొద్దిగా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క క్రాకర్స్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఈ విధంగా డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాక్ అని ఇచ్చేసి ఒక్కసారి ప్లే చేయండి. సో చూడండి క్రాకర్స్ అయితే యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. వావ్, సూపర్ కదా గాయ్స్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, వీడియోకి లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క క్రాకర్స్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీలోకి వెళ్ళి అక్కడనే మనకు లైట్స్ కలర్సింగ్ అంటే మనకు లైట్ గ్రావెల్స్ అని సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఒక ఎఫెక్ట్ అనమాట. సో ఇందులో మీకు ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లైట్స్ అనేది ఇచ్చేసి మళ్ళీ దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సేమ్ ఇదే ఇమేజ్ని ఇదే లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేసుకోండి. చూడండి గాయస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క క్రాకర్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2021 ఆల్మోస్ట్ ఇంకా అన్ని క్రియేట్ అయిపోయినట్టు. ఇంకేంటి, సో నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సారీ ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా నేను సాంగ్ అనేది మర్చిపోయాను. సో ఇక్కడ ఆడియోలోకి వస్తే ఇక్కడ నేను హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక సాంగ్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇక్కడ చూడండి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని స్టేటస్ 2020 అని ఉంది కదా. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క లిరికల్ కాదు సారీ సాంగ్ అనేది ఇక్కడ మీకు ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్లే చేయదలుచుకోలేదు. సాంగ్స్ అనేది ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకు నేను ప్లే చేయలేదు. అదే సాంగ్ను మీకు డిస్క్రిప్షన్లోనే హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ అని ఇస్తాను లింక్. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ డెమోలో చూసారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ. సో ఆ యొక్క ఏదైతుందో ఆడియో ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెట్ ఆప్షన్ ఉంది. సెట్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.